చూస్తున్నాం తిరుమల శ్రీవారి పాదాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం సంభవించిన దృశ్యాలు బ్రేకింగ్ లో చూస్తున్నాం. తిరుమల శ్రీవారి పాదాల సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దాదాపు 100 మీటర్ల మేర అటవీ ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం తిరుమల శ్రీవారి పాదాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దాదాపు 100 మీటర్ల మేర అటవీ ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణం ఏమిటని భావిస్తున్నారు అధికారులు? ఒకవేళ భక్తుల ప్రమేయం ఏమైనా ఉందా, పొరపాటు ఏమైనా జరిగిందా, ఏం చెప్తూ ఉన్నారు? అలాగే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేసాయా? రైట్ రమణబాబు, ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత సందర్శనీయ ప్రాంతమైన శ్రీవారి పాదాల సమీపం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అలాగే ఫైర్ ఇంజన్ల సహాయంతో సంఘటనా స్థలాన్ని చేరుకొని దాదాపు 100 మీటర్లకు పైగా కాలిపిన అటవీ ప్రాంతాన్ని మంటలతో ఆపే ప్రయత్నం చేస్తారు. అయితే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మంట ఎందుకు ఏర్పడాలన్న దాని మీద అగ్నిమాపక సిబ్బంది విచారణ చేపడతారు. సాధారణంగా వేసవి సెలవుల్లో ఫారెస్ట్ అధికారులు కొంతమేర అడవికి ఎక్కువ పెడుతూ ఉంటారు. అయితే ఆ క్రమంలో ఇది జరిగిందా లేక మరేదైనా ఇతరుల పొగాకు వంటి సేవించే సమయంలో కావచ్చు, ఆ సిగరెట్ ఆ టైంలో జరిగిందా దాని మీద అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దాదాపు చాలా వరకు కూడా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతయింది. అక్కడ చిన్న చిన్న మూగ జీవాలు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు 2 నుంచి 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఆర్పేందుకు అటవీ శాఖ సిబ్బంది ఇటు ఫైర్ ఇంజన్ సంబంధించిన సిబ్బంది శ్రమిస్తున్నారు. రమణ బాబు, ఓకే, ప్రస్తుతానికి పరిస్థితి ఏంటి సురేష్? ఎట్లా ఉంది, ఏం చెప్తూ ఉన్నారు అధికారులు? సాధారణంగా తిరుమల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత శ్రీవారి దర్శనానికి వేచి ఉండే భక్తులు శ్రీవారి పాదాలు ఎక్కువగా సందర్శిస్తుంటారు. స్వామివారి పాదాలు దర్శించడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. ఈ ప్రమాదంలో పూర్తిగా అటవీ ప్రాంతం పూర్తిగా దగ్గరైపోయిందని చెప్పుకోవాలి. సాధారణంగా రద్దీ ఎక్కువగా క్రమంలో భద్రతా చర్యలు చేపట్టారు టీడీ అధికారులు. ఆ రకంగా చూసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ పూర్తిగా అటవీ మార్గం కాలిపోవడంతో అటువైపు దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో కాసేపు భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని సమాచారం ఉంది. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ సురేష్.